అందరికీ నమస్కారం. నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఆడియో ద్వారా మనం చెప్పుకుంటున్న కార్యక్రమం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. లలితా సహస్రనామాల్లోని ఒక్కొక్క నామం మన మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, మానసికంగా అభివృద్ధి చెందడానికి ఎలా దోహదపడుతుంది, ఇవన్నీ చెప్పుకుంటాము. ఇంతవరకు మనము 107 శ్లోకాలని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 108వ శ్లోకం చెప్పుకుంటున్నాము. ఈ శ్లోకము 524 సంఖ్య గల మజ్జా సంస్థ అనే నామంతో మొదలవుతుంది. వీలైనన్ని ఎక్కువ నామాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్లోకం చెప్పి మనం ఒక్కొక్క నామాన్ని విశ్లేషించుకుందాం. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. ఇది 108వ శ్లోకము. ఇందులో 524వ సంఖ్య గల మజ్జా సంస్థ అనే నామాన్ని చెప్పుకుందాం. మనము అమ్మవారు సప్తధాతువుల్లో స్థానమై ఉంటుంది. ఆమె సప్తధాతువుల్ని తన ఆశ్రయంగా ఉండి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ సప్తధాతువుల్లో మజ్జ కూడా ఒకటి. మజ్జ అంటే ఎముకలలోని గుజ్జు భాగము లేదా ఎముకలలోని కొవ్వు పదార్థం అన్నమాట. ఈ పదార్థాన్ని ఆశ్రయించి ఉండున్నది కాబట్టి అమ్మవారిని మజ్జా సంస్థ అన్నారు. ఈ కొవ్వు భాగం ఉంటేనే ఎముకలు సజీవంగా ఉంటాయి. సరే, ఇక ఈ నామ ప్రభావం మనలో ఎలాంటి అభివృద్ధిని సూచిస్తుందో చూద్దాం. మన శరీరము శక్తివంతంగా ఉండాలంటే సప్తధాతువులు ముఖ్యమే. అందులో ఎముకలలోని మజ్జ అనేది చాలా ముఖ్యము. ఈ మజ్జ అనేది లేకపోతే ఎముకలు బలహీనమవుతాయి. ఎముకలు బలహీనమైనప్పుడు మనిషి కూడా బలహీన పడిపోయి శరీరం యొక్క రక్షణ నియంత్రణ కష్టమవుతుంది. కాబట్టి మనకు అతి ముఖ్యమైన ఈ మజ్జ అనే దానిని నిత్యము సజీవంగా ఉండేటట్లు చేసి శారీరకంగా శక్తివంతులుగా అయ్యేటట్లుగా ఉపయోగపడుతుంది. అదేలా ఈ నామం అలా డైరెక్ట్గా మజ్జని ప్రొటెక్ట్ చేస్తుందా? నామానికి దీనికి ఏంటి సంబంధం అంటే, మనము దైవనామం చేస్తున్నప్పుడు మన మనసు, మన ధ్యానము పంచభూతాల్లోని శక్తిని గ్రహించి శరీరంలోని అన్ని భాగాలకి అందజేస్తాయి. అప్పుడు శరీరం కాస్త రెజోనేట్ అయ్యి అన్ని భాగాలు శరీరంలోని సప్తధాతువులతో పాటు అన్ని భాగాలు కూడా పోషింపబడి రక్షణ అనేది ఏర్పడుతుంది. తర్వాత నామం హంసవతి ముఖ్య శక్తి సమన్విత. మనము లలితా సహస్రం చదివేటప్పుడు ఫాస్ట్గా చదవడంలో అంటే నేనైతే చేసిన పొరపాటు అది. దాన్ని ఇప్పుడు నేను ఇవి తెలుసుకున్నాను అనమాట. మజ్జా సంస్థ హంసవతి అనేది వేరేదేమో అని అనుకుంటా ఉంటే, కానీ ఇక్కడ మజ్జా సంస్థ అనేది ఒకటైతే హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఇదంతా ఒకే నామమే అనమాట. హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఈ నామం చూద్దాం మనము. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటో. మన శ్వాసని హంస అంటారట. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలకి కారణం అమ్మవారు కాబట్టి హంసవతి అన్నారు. ఇక్కడ మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు పెద్దలు. ఏంటంటే, మన శ్వాసకి మన మనసుకి సంబంధం ఉంటుంది. శ్వాసని హంసవతి అంటే మనసుని క్షమవతి అంటారట. ఈ రెండిటికి చాలా మంచి సంబంధం ఉంటుంది, సమన్వయం ఉంటుంది. మనసు అంటే తెలివి అనే అర్థం కదా, అంటే ఆ అర్థం కూడా తీసుకోవచ్చు కదా. మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముఖ్య పాత్రలు పోషించేవి ఈ రెండు అన్నమాట. అంటే హంసవతి, తర్వాత క్షమవతి. అంటే శ్వాస, తెలివి. ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా మన తెలివిని కోల్పోతామన్నమాట. మన మెదడు కావచ్చు లేదా మన మనస్సు కావచ్చు, అది తెలివిని కోల్పోయి మనకు శ్వాస అలాగే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలివి ఉందనుకోండి, జరిగిన ప్రమాదాన్ని తెలుసుకుంటే మనకు మరింత ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ముందుగా మన మెదడు ఏం చేస్తుందంటే తెలివి కోల్పోయేలా చేసేస్తుంది. అది ఒకంత మనల్ని ప్రమాదం నుంచి రక్షించడమే అన్నమాట. అంటే తెలివి ఉంటే ప్రమాదానికి సంబంధించిన షాక్ ఒక్కసారిగా మన శ్వాస కూడా ఆగిపోతుంది. కాబట్టి ముందుగా తెలివిని పనిచేయకుండా శ్వాస మాత్రమే పనిచేసేట్టుగా ఉంటుందన్నమాట. దీనివల్ల మనిషికి ఎప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా శ్వాస జరుగుతూనే ఉంటుంది, కానీ తెలివి మాత్రం తప్పిపోయి ఉంటుంది. మళ్ళీ కొంతకాలానికి తెలివి వస్తుంది. అంటే ప్రాణాధారానికి సంబంధించిన శ్వాస, తెలివి ఈ రెండింటికి సంబంధించిన శక్తులు అవడం చేత ఇక్కడ హంసవతి శక్తి, తర్వాత క్షమవతి శక్తి అని చెప్పినారు. అందుకని హంసవతి తర్వాత ఇంకా క్షమవతి కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రెండు పేర్లతో హంసవతి ముఖ్య శక్తి సమన్విత అని అమ్మవారిని ఇక్కడ జపించడం జరుగుతుంది. ఈ నామ ప్రభావంతో మనలో జరిగే అభివృద్ధి ఇంకోటి ఏంటో చూద్దాం. మనం హల్లులలోని అన్ని అక్షరాలని స్పష్టంగా పలకగలిగే శక్తి ఏర్పడుతుంది. దీంతో మనం మాట్లాడేటప్పుడు నిరాటంకంగా వాగ్ధాటి అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన, వాగ్ధాటి ఇవన్నీ ఉన్నాయో అవి మన ఆత్మశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తాయి.
అటువంటి శక్తి నిత్యము చైతన్యమై అభివృద్ధి పథంలో ఉంటుంది. తర్వాతి నామం హరిద్రాన్నైక రసిక. మనం ఎన్నో చెప్పుకున్నాం, గుడాన్నమని, ముద్గౌదన అన్నమని, పాయసాన్నమని, ఇలా రకరకాల వాటిల్లో ఇక్కడ హరిద్రాన్నం కూడా ఇష్టపడేది అమ్మవారు. హరిద్రాన్నం అంటే పసుపు వర్ణంలో ఉన్న అన్నము అని అర్థము. అంటే ఓ రకంగా చెప్పాలంటే పులిహోర లాంటి పదార్థాలు అన్నమాట. హరిద్ర అంటే పసుపు పచ్చని, అన్న ఏక అన్నైక అంటే అన్నమునందు, రసిక అంటే ప్రీతి కలది, ఆసక్తి కలది అని అర్థము, లేదా ఆనందించేది అని కూడా అర్థము. పసుపు అనేది రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది అని మనకు తెలుసు. ఏ విధంగా అయితే పసుపు మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుందో ఆ విధంగా అమ్మవారి నామాలు కూడా మనలో రోగ నిరోధక శక్తిని ఇచ్చి మనలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, అలాగే మన శరీరంలో కావలసినంత వేడిని కలిగిస్తుంది. అలాగే రక్తశుద్ధిని కూడా కలిగిస్తుంది కదా ఈ పసుపు అనేది. ఆ విధంగా ఈ నామాలు కూడా మన మానసిక శుద్ధిని కలిగించి ఉత్తమమైన ఉన్నతమైన ఆలోచన పరులుగా మలుస్తుంది. తర్వాతి నామం హాకిని రూపధారిణి. హాకిని అంటే ఇక్కడ హాకిని అనే పేరు గల అమ్మవారి రూపము కలిగినది అని అర్థము. హాకిని అనేదానికి ప్రత్యేకంగా అర్థం ఏమి చెప్పలేదు, కానీ హాకిని శక్తి అని చెప్పేశారు. ఈ హాకిని, సాకిని, ఢాకిని, లాకిని, రాకిని ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మాటలన్నీ, ఈ నామాలన్నీ కూడా వాక్శక్తి దేవతలు అనమాట. ఇవన్నీ కూడా మనలో ఉండే ఒక్కొక్క శక్తికి, అంటే మనం ఒక మాట మాట్లాడాలన్నా, ఒక ఆలోచన చేయాలన్నా, ఒక పని చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఒక్కొక్క శక్తి కేంద్రం అనేది చైతన్యం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క శక్తి కేంద్రాలకి అధిష్టాన దేవతలు అనమాట వీళ్ళందరూ. అవన్నీ ఏంటి తెలుసుకోవాలంటే మనం పెద్దవాళ్ళని, గురువులని ఆశ్రయించి తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు అంత లోతుగా నేను ఇంకా తెలుసుకోలేదు, నేను తెలుసుకునే పరిస్థితిలోనే ఉన్నాను. అక్షర శక్తికి సంబంధించినవని కూడా చెప్పుకోవచ్చు. సరే, ఇక మనము ఇక్కడ ఈ నామ ప్రభావం అనేది ఏంటో చూద్దాం. మన ప్రమేయం లేకుండా మన మనసు అనేది మంచి పనులను చేయడానికి అలవాటు పడిపోతుంది. అంటే మనం చూస్తుంటాం కొంతమంది పెద్దవాళ్ళు, అంటే వాళ్ళకి అల్జీమర్స్ లాంటి వాటితో బాధపడుతున్నా కూడా ఉదయాన్నే లేస్తూనే వాళ్ళు స్నానం చేయడము, తర్వాత దేవుడి ఆరాధన, వాళ్ళ శారీరక శుభ్రత, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే వాళ్ళ మనసుకి వాళ్ళు అలా ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు. మెదడు సరిగా పనిచేయకపోయినా మనసు అనేది వాళ్ళని అలా తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. మనకు అప్పుడు ఆ వయసులో అలా జరగడం అని కాదు, కానీ ఇప్పుడు కూడా, అంటే చిన్నవాళ్ళైనా నడి వయస్కులైనా కూడా మంచి అలవాట్లు అనేది అలవర్చుకొని ఉంటే మనం పరధ్యానంలో ఉన్నా కూడా మన మనసు, మన చేతలు మంచి వైపే వెళ్తూ ఉంటాయన్నమాట. అలాంటి శక్తిని ఇస్తుంది అమ్మవారి ఈ నామం. తర్వాత ఇప్పుడు 108వ శ్లోకము, 108 అయిపోయింది. 109వది. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖి, ఇవి అనమాట. ఇందులో సహస్రదళ పద్మస్థ అనేది 528వ నామము. ఈ నామాల గురించి చెప్పుకుందాం. సహస్రము అనే పదానికి 1000 అని, అనంతము అని, లెక్కలేనన్ని అని అర్థం ఉంది కదా. ఇంకోటి ఏంటంటే సహస్రారము అని ఒక చక్రం ఉంది. మన శరీరంలో ఉన్న ముఖ్యమైన చక్రాలలో సహస్రార చక్రం అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈ సహస్రార చక్రంలో నివాసి అయి ఉంటుంది అమ్మవారు. ఈ సహస్రార చక్రము ఎంతో ఉత్తమోత్తమైన యోగ సాధకులకు మాత్రమే దర్శించగలుగుతారంట, వాళ్ళు మాత్రమే. ఆ దర్శనమే ఆత్మ సాక్షాత్కారము అని అంటారట. దాన్ని దర్శించుకోగలిగితే భగవంతుణ్ణి సగుణ రూపంగా దర్శించుకోగలిగినట్లే. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ప్రస్తుతం మనం కేవలం ఈ నామ ప్రభావం చూద్దాం. సూర్యుడి కిరణాలు, అనేకమైన కిరణాలు, అనంతమైన కిరణాలు వెదజల్లుతూ ఉన్నట్టు మన మెదడు కూడా, మన ఆలోచనలు కూడా అనంతంగా బయటకు వస్తూ ఉంటాయి. కొన్ని చాలా ముఖ్యమైనవైతే కొన్ని తాత్కాలికంగా వాటిని ఇగ్నోర్ చేయగలిగిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చే అనంతమైన ఆలోచనల్లో, అంటే ఆ ఆలోచనల వల్ల మన శక్తి వృధా కాకుండా, మన జ్ఞానము, విచక్షణ ఇవన్నీ కోల్పోకుండా జాగ్రత్తగా మంచి ఆలోచనలు మాత్రమే జనించే కేంద్ర స్థానంగా మన మెదడుని, మనసుని తయారు చేసుకుంటాము. అనవసరమైన ఆలోచనలతో మన శక్తి, మన కాలము వృధా చేసుకోకుండా అత్యుత్తమమైన ఆలోచనలు జనించే కేంద్రంగా మలుచుకుంటాము.
తర్వాతి నామం సర్వవర్ణోపశోభిత. సర్వవర్ణోపశోభిత అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే వర్ణము అంటే రంగు అనే అర్థం ఉంది, అక్షరము అనే అర్థం ఉంది కదా. ఆ రకంగా అన్ని వర్ణములతో అంటే అన్ని రంగులతోనూ శోభిల్లేది అని అర్థము. ఇంకోటి అన్ని అక్షరాలతోనూ శోభిల్లున్నది అని అర్థము. వాంగ్మయం అంతటితోనూ అమ్మవారు ప్రశంసించబడేది అనే అర్థం వస్తుంది. ఈ ప్రపంచము అన్ని వర్ణాలమయం అంటే అన్ని రంగులమయం. అలాగే వాంగ్మయం అంతా అన్ని అక్షరాలమయం కదా. మన జీవితం కూడా అన్నిటి యొక్క సమ్మేళనము. అంటే ఈ రంగులు కానీ అక్షరములు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తే, అంటే ఉదాహరణకి తెలుపు రంగు తీసుకుంటే శాంతమునకు, ఎరుపు రంగు ప్రమాదమునకు, కాషాయం అనేది త్యాగమునకు, ఇట్లా ఒక్కో రంగు ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తాయి కదా. అలాగే వర్ణమాలలోని అక్షరాలు కూడా ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శక్తిని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. శక్తి దేవతను కావచ్చు, లేదా మన శరీరంలో ఉండే శక్తి కేంద్రాలను కావచ్చు, వీటిని రిప్రజెంట్ చేస్తుంటాయి ఒక్కొక్క అక్షరము. ఆ అక్షరాలు ఆ రిప్రజెంటేషన్స్ సమ్మేళనమే మన శరీరం అంతా అనమాట. ఇందాక చెప్పుకున్నామే హాకిని రూపధారిణి అనే నామంలో చెప్పుకున్నాం. హాకిని, డాకిని, సాకిని, లాకిన్యంబ వీళ్ళంతా ఏంటంటే ఒక్కొక్క శక్తి కేంద్రాలు అని చెప్పుకున్నాం కదా. ఈ శక్తి కేంద్రాలన్నీ కూడా మన శరీరంలో ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కరు ప్రభావితం చెంది మన జీవితం కావచ్చు, మన శరీరం కావచ్చు శోభిల్లే విధంగా సహకరిస్తాయి. నలుగురిలో మనము ఉత్తమమైన జీవితాన్ని నడిపించడానికి కావాల్సిన శక్తినిస్తాయి. తర్వాతి నామం సర్వాయుధధర. ఈ నామం వింటూనే అర్థమైపోయి ఉంటుంది అన్ని ఆయుధములను ధరించి ఉన్న అమ్మవారు అని. అన్ని ఆయుధములను అంటే సహస్ర అంటేనే అనంతము అని చెప్పుకున్నాం కదా. ఈ సహస్రారంలో ఉండే అమ్మవారు మిగిలిన అన్ని అమ్మవార్ల రూపంలోనూ ఇక్కడ ఉంటుందన్నమాట. అందరు అమ్మవార్ల చేతుల్లో ఉండే ఆయుధాలన్నీ కూడా ఈ అమ్మవారి చేతిలో ఉంటాయి. ఈ అమ్మవారి ప్రభావం చూద్దాం. మనలోని సకలమును రక్షిస్తూ నియంత్రిస్తూ నడపడానికి, మనల్ని నడిపించడానికి, ఉత్తమ మార్గంలో నడిపించడానికి కావాల్సిన అన్ని ఆయుధాలతో కూడిన కేంద్రంగా మనము తయారవుతాం. అంటే ఆయుధాలు అంటే ఇక్కడ జ్ఞానము, ఆత్మవిశ్వాసము, విచక్షణ మొదలైనవే కదా మనకు ఆయుధాలు. ఇలాంటి ఆయుధాలన్నింటినీ కలిగి ఉండి మనల్ని మనం రక్షించుకుంటూ, మనల్ని మనం నియంత్రించుకుంటూ నిర్భయంగా జీవితాన్ని గడపగలిగే ఒక శక్తి మనకు ఏర్పడుతుంది. తర్వాతి నామం 531వ శుక్ల సంస్థిత. శుక్ల అంటే ఇక్కడ తెల్లని అనేది ఒక అర్థం ఉంది. అలాగే శుక్రకణాలు అనేది కూడా, అంటే మనము సప్తధాతువుల్లో పునరుత్పత్తికి సంబంధించిన వాటిని కూడా ధాతువులుగా చెప్పుకున్నాం కదా, దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే శుక్రకణాల వంటి వాటిలో సంస్థిత అంటే నివాసము చేసుకొని ఉండే అమ్మవారు అని అర్థము. నివసించి ఉండేది, స్థానముగా కలది అని అర్థము. తెలుపు రంగులో అన్ని రంగులు ఇమిడి ఉన్నట్టు శుక్రకణంలో కూడా ఒక జీవి యొక్క అన్ని లక్షణాలు, రూపాలు, గుణాలు మొదలైన విశేషాలన్నీ కూడా సూక్ష్మంగా ఇమిడి ఉంటాయి కదా. ఈ రెండు విషయాలని తెలియజేయడం కోసం అమ్మవారిని శుక్ల సంస్థిత అని చెప్పారు. ఈ నామ ప్రభావం చూస్తే మన శరీరంలో సప్తధాతువుల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనది కదా. ఆ విధంగా అంటే ఏది తక్కువైనా కూడా సంపూర్ణమైన శక్తి కేంద్రంగా మన శరీరం ఉండదు కదా. ఆ విధంగా మనకు కూడా జీవితానికి కావలసిన కొన్ని జీవనాధారములు ఉంటాయి. అవన్నింటినీ మనం సంపూర్ణంగా సాధించుకోగలిగే శక్తిని పొందుతాము. ఉదాహరణకు చెప్పాలంటే మనకి బ్రతకడానికి కావలసినవి ఏంటివి? ఆహారము, గాలి, నిద్ర మొదలైన వాటితో పాటు మనం వైభవంగా జీవితాన్ని గడపడానికి పరువు, ప్రతిష్ట, మంచి పేరు, కీర్తి మొదలైనవన్నీ కూడా మనకు తెలియకుండా మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ సంపూర్ణంగా కలిగి ఉండి జాగ్రత్తగా మన జీవితాన్ని నడిపించుకోగలిగే ఒక శక్తి మనకి ఏర్పడుతుంది అమ్మవారి ఈ నామాల వల్ల. తర్వాతి నామం సర్వతోముఖి. ఈ నామానికి అర్థం ఏంటంటే సర్వతో అంటే సర్వతః అంటే అన్ని వైపులా, అన్ని చోట్ల, ఇంకా చెప్పాలంటే అనంతమై, లెక్కలేనంత అని అర్థము. ముఖి అంటే ముఖములు కలిగి ఉన్నది అని అర్థము. సహస్రముఖి అన్న, సర్వతోముఖి అన్న దగ్గర దగ్గర ఒకటే అర్థాలే వస్తాయి.
కాకపోతే అక్కడ సంఖ్యని సూచిస్తూ అనంతము అన్నట్లు చెప్తున్నారు. ఇది అన్ని చోట్ల కలిగి ఉన్నది అనే అర్థం వస్తుంది. అమ్మవారికి అనేక ముఖములు కలవు. ఎలా అంటే మనం చెప్పుకుంటుంటాము, మనము ఏమి చేస్తున్నా అమ్మవారు గమనిస్తూ ఉంటుంది అని చెప్తాం కదా. ఎలా అంటే ఆమె పంచభూతాల రూపంలో, అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఉదయము, సంధ్య మొదలైన అన్నిటి రూపాల్లో ఆమె నిండిపోయి ఈ ప్రపంచాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి ఆమెకి అన్ని ముఖములు, అనంతమైన ముఖములు కలది అని చెప్తారు. ఈ నామ ప్రభావం ఏంటంటే, మనము ఒక క్లాస్ రూమ్లో ఉన్నామనుకోండి, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు క్లాస్ టీచర్ మన ఎదురుగా ఉన్నప్పుడు ఒకవేళ ఉంటే మరింత జాగ్రత్తగా ఉంటాము. లేదు క్లాస్ టీచర్ వస్తే మనల్ని గమనిస్తారు అనే ఒక భయం అనేది మనలో ఉంటే మనం ఎంత క్రమశిక్షణగా ఉంటాము. ఆ టీచర్ యొక్క అటెన్షన్ మన మీద ఉండేటట్లుగా, మనల్ని చూడాలి అని అనుకుంటున్నట్లుగా మనము ఎలా ప్రవర్తిస్తామో ఆ విధంగా మనలో ఒక క్రమశిక్షణా పద్ధతులను మనమే ఏర్పాటు చేసుకుని, మనం మాట్లాడే మాటల్లోనూ, చేసే పనులలోనూ, ప్రవర్తనలోనూ ఇతరులు విమర్శించని విధంగా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని, మనకు ఇష్టమైన జీవితాన్ని నడపడానికి జాగ్రత్తగా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పోయే ఒక ఉత్తమ లక్షణం అనేది మనలో ఏర్పడుతుంది. అంటే మన మనసులో భయం అనేది ఉంటే, మనల్ని ఎవరైనా గమనిస్తూ ఉంటారు అనే ఒక చిన్న భయం అనేది మనలో ఉంటే మనం తప్పు చేయకుండా ఉంటాం కదా. ఆ భయము అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి. అప్పుడే సరైన దారిలో ఉంటారు. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు. 524వ సంఖ్య నుంచి 532 వరకు మొత్తం 9 నామాలను చెప్పుకున్నాము. ఈ అమ్మవారి నామాలు మీ అందరి మీద కూడా అమ్మవారి యొక్క కృపని కురిపించాలని కోరుతూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ఇవి నచ్చి ఉంటే లైక్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.